హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి రిలేటివ్ ఇన్కమ్ హైపోథెసిస్ అనమాట. కన్జంప్షన్ థియరీస్లో మనం నిన్ననేమో మిల్టన్ ఫ్రైడ్మన్ థియరీ, అది పర్మనెంట్ ఇన్కమ్ హైపోథెసిస్ గురించి నేర్చుకున్నాం. ఈరోజేమో రిలేటివ్ ఇన్కమ్ హైపోథెసిస్ గురించి. ఈ యొక్క హైపోథెసిస్ 1949లో జేమ్స్ జిసెన్బెరీ అన్న వ్యక్తి ద్వారా ఇవ్వబడింది అనమాట. సో మీరు మిల్టన్ ఫ్రైడ్మన్ యొక్క థియరీ చూడకపోయి ఉంటే ఆ వీడియో ఒకసారి చూసి నా తర్వాత ఈ థియరీ చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఆ థియరీ ఇంకా ఈ థియరీ కంపేర్ చేసి మాట్లాడతాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మిల్టన్ ఫ్రైడ్మన్ ఏమంటారంటే మన యొక్క కన్జంప్షన్ అంటే మన యొక్క డైలీ ఖర్చులు మన యొక్క పర్మనెంట్ ఇన్కమ్, మనకైతే ఏది మంత్లీ శాలరీ వస్తుంది కదా, సో ఆ యొక్క పర్మనెంట్ ఇన్కమ్ మీద ఆధారపడి మన యొక్క కన్జంప్షన్ ఉంటుందని చెప్తాడనమాట మిల్టన్ ఫ్రైడ్మన్. కానీ అదే జిసెన్బెరీ ఏం చెప్తాడంటే మన యొక్క కరెంట్ ఇన్కమ్ మీద కాదు మన యొక్క కన్జంప్షన్ ఆధారపడి ఉండేది. మనం పాస్ట్లో అంటే మనం ఇంతకుముందు ఏదో ఒక ఖర్చు చేసి ఉంటాం కదా, సో దానిని మనం అనలైజ్ చేసుకొని మనం ఫ్యూచర్లో ఏదో ఖర్చు పెట్టాలనేది ఆలోచించుకుంటామని జిసెన్బెరీ చెప్తాడు. అలానే ఇంకోటి కూడా చెప్తాడు అనమాట. ఏమంటాడంటే మన చుట్టుపక్కల ఉన్న నైబర్స్ లేదంటే మన ఫ్రెండ్స్, మన చుట్టాలు ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఖర్చులు చూసి మన యొక్క ఖర్చు ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట జిసెన్బెరీ. సో జిసెన్బెరీ మెయిన్గా రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఒకటి మన పాస్ట్ స్పెండ్ దాని మీద, ఇంకోటి లుకింగ్ ఇంటూ హౌ అదర్స్ స్పెండ్, పక్కన వాళ్ళు స్పెండ్ చేసే దాన్ని బట్టి మనం స్పెండ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ దానికోసం అని రెండు ఎఫెక్ట్స్ చెప్తారనమాట. సో ఫస్ట్ ఏంటంటే డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్, దానికి ఇంకో పేరే జిసెన్బెరీ ఎఫెక్ట్. సో ఇక్కడ ఏం చెప్తాడంటే మన యొక్క కన్జంప్షన్ ప్యాటర్న్స్ అనేటివి మన నైబర్స్ అంటే మన పక్కన వాళ్ళు ఎలా అయితే కన్జ్యూమ్ చేస్తాము, అంటే ఏ వస్తువుల మీద ఏ వస్తువులు కొనుక్కుంటారో లేదంటే దేని మీద ఖర్చు పెడతారో దాన్ని మనం ఇమిటేట్ చేస్తాం అని అంటున్నాడు అనమాట జిసెన్బెరీ. సో ఇక్కడ ఏంటంటే ఏపీసీ, యావరేజ్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, అంటే C/Y అనేది లాంగ్ రన్లో కాన్స్టెంట్ ఉంటుంది. ఎందుకు కాన్స్టెంట్ అంటే లాంగ్ రన్లో మనుషులకి ఇన్కమ్ అనేటిది పెరుగుతుంది అనమాట. లాంగ్ రన్ అంటే అది 5 years 6 years అలా చాలా ఇయర్స్ కదా. సో లాంగ్ రన్లో పీపుల్ ఇన్కమ్ అనేటిది పెరుగుద్ది. సో ఇన్కమ్ పెరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పక్కన మా చుట్టాలు ఎవరో మా బాబాయ్ వాళ్ళు ఇట్లా స్కూటీ కొనుక్కున్నారు, స్కూటీ నుంచి ఇప్పుడు కార్ కొనుక్కున్నారు అనుకో, ఇప్పుడు నా ఇన్కమ్ కూడా పెరిగింది కదా. సో వాళ్ళు కార్ కొనుక్కున్నారని చెప్పి ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఆ సోషల్ స్టాండర్డ్ని నేను కూడా కార్ కొనుక్కుంటాను. ఇదంతా జిసెన్బెరీ అంటున్నాడు, పక్కన వాళ్ళు కార్ కొనుక్కుంటే మనం కూడా కార్ కొనుక్కుంటాం అంటే వీఆర్ ఇమిటేటింగ్ ద కన్జంప్షన్ లెవెల్స్ ఆఫ్ అవర్ నైబర్స్, అవర్ రిలేటివ్స్, అవర్ పియర్ గ్రూప్ అని జిసెన్బెరీ అంటున్నాడు. సో లాంగ్ రన్లో ఏపీసీ కాన్స్టెంట్ ఎందుకు అనంటే మనం పక్కన వాళ్ళ కన్జంప్షన్ లెవెల్స్ని మన ఇన్కమ్ పెరిగినట్టుగానే మన కన్జంప్షన్ని కూడా పెంచుతాం. సో అలాగా ఈ ఇమిటేషన్ అనేటిది, ఈ కన్జంప్షన్ అనేటిది కాన్స్టాంట్గానే ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట అట్లా. సో నెక్స్ట్ ర్యాచెట్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అంటే ప్రతిసారి ఇన్కమ్ ఏం పెరుగుకుంటూ వెళ్ళదు కదా, అప్పుడప్పుడు ఇన్కమ్ కూడా తగ్గుద్ది. సో ఇప్పుడు నా ఇన్కమ్ తగ్గిందే అనుకోండి, ఈ మంత్ నాకు 30,000 వస్తుంది, ఈ మంత్ నాకు నా వర్క్ అటు ఇటు అయ్యేసి నా ఇన్కమ్ తగ్గింది. ఒకవేళ నా ఇన్కమ్ తగ్గినా సరే నా సోషల్ స్టాండర్డ్ని నేను మెయింటైన్ చేసుకోవడానికి, ఆ పియర్ గ్రూప్తోని నా బాండింగ్ మెయింటైన్ చేసుకోవడానికి నా కన్జంప్షన్ అనేది అంతలా తగ్గివ్వను. సో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దగ్గర స్కూటీ ఉంది, కార్ ఉంది, మా పక్కన వాళ్ళు కార్ వాడుతున్నారు, వాళ్ళకి 2 వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళు కార్ వాడుతున్నారు, నేను ఇన్ని రోజులు కార్ వాడాను, ఇప్పుడు నా దగ్గర కార్కి మెయింటెనెన్స్కి మనీ లేకపోయినా సరే, నా ఇన్కమ్ తగ్గిపోయింది కదా, దానికి మెయింటెనెన్స్కి మనీ లేకపోయినా సరే నేను కారే వాడతాను. ఎందుకంటే ఆ సోషల్ స్టాండర్డ్ మెయింటైన్ చేయడానికి. సో అది నువ్వు ఆ కార్ని ఎలా మెయింటైన్ చేస్తావు అని అన్నదానికి జిసెన్బెరీ ఏం చెప్తాడంటే నీ యొక్క సేవింగ్స్ అయితే ఉంటాయి కదా, నువ్వు ఇంతకుముందు చేసుకున్న సేవింగ్స్, ఆ సేవింగ్స్ని వాడుకొని ఈ కన్సంప్షన్ని నువ్వు కాన్స్టాంట్గా ఉంచడానికి చూస్తావు. నీ ఇన్కమ్ పడిపోయినా సరే నీ కన్సంప్షన్ అనేటిది అంతలా, నీ ఇన్కమ్ పడిపోయినంతలా పడదు అని అంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ ఏపీసీ. సో ఒకవేళ ఇన్కమ్ పెరిగింది అనుకోండి, ఇప్పుడు నా ఏపీసీ అనేటిది తగ్గిపోద్ది అని అంటున్నాడు అనమాట, ఈ ర్యాచెట్ ఎఫెక్ట్ వల్ల. సో ఇంకోటి ఏంటంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెండ్ అయినా సరే ఈ రిలేటివ్ ఇన్కమ్ హైపోథెసిస్ గురించి 4 ఆప్షన్లు ఇస్తారు. దాంట్లో పక్కాగా ఉండే ఆప్షన్ ఈ కన్జంప్షన్ ఈజ్ ఇర్రివర్సబుల్.
మీరు ఎంసీక్యూస్ ఆన్ రిలేటివ్ ఇన్కమ్ హైపోథిసిస్ అని కొడితే పక్కా ఈ క్వశ్చన్ ఉంటుందన్నమాట. సో ఈ కన్జంప్షన్ ఈస్ ఇర్రివర్సబుల్ ఏంటంటే, మన కన్జంప్షన్ అనేటిది మన ఇన్కమ్ పడిపోయినా సరే కన్జంప్షన్ అంతలా పడిపోదు. అదే దాని మీనింగ్ అనమాట. కన్జంప్షన్ ఈస్ ఇర్రివర్సబుల్. సో అబ్సల్యూట్ అంటే ఈ రిలేటివ్ ఇన్కమ్ హైపోథిసిస్ ఏదైతుందో అది మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది ఈ కన్జంప్షన్ ఈజ్ ఇర్రివర్సబుల్ అన్న కాన్సెప్ట్ మీద అనమాట. సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. నేను రేపు లైఫ్ సైకిల్ హైపోథిసిస్ గురించి పెడతాను. అది కూడా ఒక కన్జంప్షన్ మోడల్ అనమాట. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ గైస్.